యోబు గ్రంథం 30వ అధ్యాయం 28వ మాట. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంతరించుచున్నాను. సమాజములో నిలువబడి మొరపెట్టుచున్నాను. ఇక్కడ యోబు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. సమాజం పాడైపోయింది, సూర్యుని వెలుగు లేదు, లోకంలో సమాజంలో చీకటి అలుముకొని మనుషులు చీకటి క్రియలు చేస్తున్నారు. మనుషులు సరిగ్గా లేరు, సూర్యప్రకాశం కనపడట్లేదు, నాకు వ్యాకులం అంటే బాధగా ఉంది అని అంటాడు. సమాజం కొరకు నేను మొరపెట్టుచున్నాను అని భక్తుడు ఆ మాట అంటాడు. ఎవరి కోసం మొరపెడుతున్నాడట? సీరియస్గా చెప్పండి. సమాజం కొరకు నేను మొరపెడుతున్నాను అని. నేటి క్రైస్తవ సమాజంలో సమాజం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే చేయి చూపించండి చూద్దాం. మా కొరకే కాదు, సమాజం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మేము అని అన్నాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. సరే, నేటి కాలం సమాజం బాగుందా? చెప్పండి. సమాజం పాడైపోయింది. ఈ పాడైన స్థితిని చూసే కదా యోబు గారు దేవునికి మొరపెట్టింది, ప్రార్థన చేసింది. మరి సమాజం పాడైపోతుంది కదా, సమాజం ఎందుకు పాడైపోతుందో మీకు తెలుసా? మీకు తెలిస్తే 1-2 మాటలు, మీ అనుభవాత్మకంగా 2 మాటలు చెప్పండి. సమాజం ఎందుకు పాడైపోతుంది? ఇంకా ఎందుకు సమాజం పాడైపోతుంది? చెప్పండి అయ్యా, చెప్పండి. అవునా? సరే, నేను మీకు వివరంగా చెప్తాను. సమాజం ఎందుకు పాడైపోతుంది అని అంటే, సమాజంలో ఉన్నది ఎవరు? బాగా చెప్పండి. మనమే కదా. ఇప్పుడు సమాజం పాడవుతుందంటే దాని అర్థం ఏంటి కదా? సరే, ఎందుకు సమాజం పాడైపోతుంది అంటే నేను ఒకటి చెప్తాను. సమాజం పాడవటానికి కారణం ఎన్నో ఉండొచ్చు, కానీ సమాజం పాడైపోతుంది అని అంటే కొన్ని కుటుంబాల వల్ల సమాజం పాడైపోతుంది. కొన్ని కుటుంబాలు సరైనవి ఉన్నాయి, చెప్పండి. కొన్ని కుటుంబాలు సరిగ్గా లేవు. ఈ సరిగ్గా ఉండని కుటుంబాలను బట్టి సమాజం పాడైపోతుంది. మీకు ఎలా కూడా కాదా? ఇంకొంచెం తెలుగులో చెప్తాను, నా వైపు చూడండి. ఏమండి, ఒక ఇంట్లో భర్త సరైనోడైతే, సరిగ్గా ఉంటే, అతని భార్య సరైనది కాకపోతే, బాగా ఆలోచించుకోండి, సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నాం? లేక ఒక భార్య సరైనదే, పురుషుడు సరైనోడు కాదు, భర్త సరైనోడు కాదు. తద్వారా భర్త సరైనోడయ్యుండి భార్య సరిగ్గా లేకపోయినా, భార్య సరైనదయ్యుండి భర్త సరైన వాడిగా లేకపోయినా, దాని ప్రభావం అంతా సమాజం మీదే పడుద్ది. ఇంకాస్త తెలుగులో చెప్పనా? భర్త సరైనోడే, భార్య సరైనది కాదు. ఈ సరిగ్గా ఉండని భార్యతో కొందరు స్త్రీలు సహవాసం చేస్తారుగా, చెప్పండి అమ్మా. ఆమెను చూసి వాళ్ళు కూడా పాడైపోతారు. కొందరు భార్యలు సరైన వారిగా ఉంటారు, కొందరు భర్తలు సరైన వారిగా ఉండరు. ఈ భర్తలు సరైన వారిగా ఉండడం కారణాన్ని బట్టి అతడు ముఖ పరిచయం ఉన్న వాళ్ళందరూ, అతను చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆ ప్రభావం పడుద్ది కదా. సీరియస్గా చెప్పండి, పడదా? సమాజం పాడవటానికి మెయిన్ రీజన్ భార్యాభర్తలు సరైన వారిగా లేకపోబట్టే. ఎందుకండి భార్యాభర్తలే టార్గెట్ చేశారు మీరు అంటారా? ఆది నుంచి ఆదాము అవ్వల్ని వివాహ వ్యవస్థ ద్వారా ఒకటి చేశాడు, ఆ తర్వాత మిగతా అన్నీ వచ్చాయి. హల్లెలూయా. నాకు ఇక్కడ ఎవరు లేనట్టున్నారు. ఇప్పుడు చెప్పండి, సమాజం పాడైపోతుందంటే
పురుషుడు అనబడినటువంటి భర్త క్రమము కలిగి భార్య క్రమం లేనిది సరైనది కాకపోతే, భార్య సరైనది ఉండి భర్త సరైనవాడు కాకపోతే ఖచ్చితంగా సమాజం మీద ఈ ప్రభావం పడి సమాజం పాడైపోతుంది. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇంకాస్త తెలుగులో దీన్ని వివరిస్తాను. పోనీ తండ్రి సరైనయుడై ఉంటాడు, బాగా వినండి. తల్లి సరైనది కాదు. తల్లి సరిగ్గా ఉంటుంది క్రమం కలిగి, తండ్రి సరిగ్గా ఉండడు. వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలు ఏమైపోతారో చెప్పండి, బాగా ఆలోచించండి కదా. ఒక పురుషుడు క్రమముగా, ఒక తండ్రి క్రమం కలిగినోడు అయితే వారి గర్భాన పుట్టిన బిడ్డలు క్రమం కలిగిన వాళ్ళే పుడతారు, క్రమంగా బ్రతుకుతారు. ఒక తల్లి క్రమం కలిగి నడుచుకునేదే కనుక అయితే ఆమె గర్భాన పుట్టు బిడ్డలు క్రమం కలిగిన వాళ్ళే పుడతారు, క్రమం కలిగి నడుచుకుంటారు. అంటే పిల్లలను సరైన రీతిలో సరైన స్థానంలో నిలబెట్టేది ఎవరయ్యా అంటే సరైన తల్లిదండ్రులై ఉండాలి. చేతులు ఎత్తి చెబుదామా? అటు సమాజం పాడైపోతుంది అంటే భార్యాభర్తలు సరైన వారిగా లేకపోబట్టే సమాజం మీద ప్రభావం చూపుతుందని నేను అన్నాను. ఇక రెండవదిగా పిల్లలు పాడైపోయి సమాజంలోని ఒక వింతగా కనపడుతున్నారంటే తల్లిదండ్రులు సరైన వారు క్రమం కలిగిన వారు కాకపోబట్టే సమాజంలో పిల్లలు కూడా పాడైపోతున్నారు. వీళ్ళ వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎవరి వల్ల? చెప్పాలి. ఎవరి వల్ల? భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోతే తోటి సహోదరులను సమాజం పాడు చేసిన వాళ్ళు అవుతున్నాం. తల్లిదండ్రులు సరైన వారు కాకపోతే గర్భాన పుట్టిన బిడ్డలో సమాజంలో సరైన వారిగా ఉండరు, పిల్లలు పాడైపోతారు. ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుందయ్యా అంటే కుటుంబాలే పాడైపోతున్నాయి. సమాజం పాడైపోయింది అంటున్నాం కాదు, ముందు మన గురించి మనం ఆలోచించుదుమగాక. హుషారు తగ్గింది, మంచి స్తోత్రం. మీరు హుషారుగా ఉంటే లోతైన విషయాలు చెప్తాను, లేకపోతే యేసు రక్తమే జయం. ఎప్పుడు వినని లోతైన విషయాలు చెప్తాను. ప్రభువు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. సరే, కుటుంబాలు లేవు, కొన్ని కుటుంబాలు బాగున్నాయి, కొన్ని కుటుంబాలు బాగలేదు. నాకు ఆన్సర్ చెప్పండి. కొన్ని కుటుంబాలు ఎందుకు బాగలేదు? నేను చెప్పిందే చెప్పమాకండి, కొంచెం ఆలోచించండి అమ్మమ్మ. ఇంకా ఏమ్మా, 2 చెవుల మధ్య 70 గ్రాములు లేదంటావా? ఉంటే నోరిప్పుతారుగా. కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటి? సమాజం పాడైపోతుంది అంటే నీకు రీజన్ చెప్పాను. ఇదిగో భార్యాభర్తలు సరైన వాళ్ళు కాకపోతే సమాజం మీద ప్రభావం ఉంటుందని, తల్లిదండ్రులు సరైన క్రమం కలిగిన వాళ్ళు కాకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడి సమాజం పాడైపోద్దని నేను మీకు చెప్తున్నాను. కానీ కుటుంబాలు పాడైపోతున్నాయి కొన్ని కుటుంబాలు అంటే దాని అర్థం చెప్పమంటారా? కుటుంబాలు సరిగ్గా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దైవ గ్రంథ ప్రకారం కుటుంబ వ్యవస్థ నుంచే జీరోలు రావాలన్నా పనికిమాలినోళ్ళు, హీరోలు రావాలన్నా తలెత్తేవాళ్ళు, నీరోధులు రావాలన్నా అవమానాలు పాలు చేసి కఠినంగా ప్రవర్తించేవాళ్ళు కుటుంబాల్లో నుంచే బయటకు వస్తారు. అందుకే కుటుంబ వ్యవస్థ సరైనదిగా ఉండగలిగితే కుటుంబంలో కొన్ని కుటుంబాలు సరిగ్గా ఉన్నాయి, కొన్ని కుటుంబాలు సరిగ్గా లేవని నేను చెప్పాను కదా. కొన్ని కుటుంబాలు సరిగ్గా ఎందుకు లేవు ఆ విషయాలు మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్త. తలకాయ దించితే నోరు తెచ్చి అడుగుతాను. రెడీ? కుటుంబాలు పాడైపోతానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను ఒక కారణాన్ని చెప్పి దాంట్లో 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. రెడీ? ఒక కారణం, కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే దానికి కారణం విలువ తెలియక. ఏం తెలియక? కొంచెం గట్టిగా చెప్పండి. విలువ తెలియక. కుటుంబాల్లో బ్రతుకుతున్న వారికి విలువ తెలియక, ఆ విలువ తెలియకనే నేటి కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి. కొన్ని కుటుంబాలు గుట్టుగా ఉండవలసిన కుటుంబాలు పబ్లిక్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబాల్లో విలువ తెలియట్లా. మీరు అడగొచ్చు, మాకు ఏ విషయాల్లో విలువ తెలియదు. నా మాట మీకు అర్థమైందా? కొంచెం నోరెప్పండి అయ్యా. మాకు ఏ విషయాల్లో విలువ తెలియదు?
అని మీరు అడిగితే కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి నేను చెప్పాను కదా. ఆ కుటుంబాలు పాడవటానికి విలువ తెలియకపోవటమే కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయని నేను చెప్పాను కదా. ఆ కుటుంబాలు పాడైపోవటానికి 2 కారణాలు ఇప్పుడు మీ ముందు పెడతాను. ఒక కారణం చెప్తాను, దానికి మీరు ఓకే అని ఇష్టపడితే 2వ దానికి పోదాం, లేదంటే 3వ దానికి వెళ్ళిపోదాం. 3వది బయలుదేరుతాం. రెడీ? మంచోళ్ళంతా మంచి స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా నీలోకి తొంగి చూసుకొని నాకు సమాధానం చెప్పాలి. రెడీ? సీరియస్గా ఉండండి. కొందరికి బంధాల విలువ తెలియట్లేదు. మత్తుగా ఉండి నా ప్రాణం తీయమాకండి. కొందరికి బంధాల విలువ తెలియట్లేదు. కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏమని చెప్పాను? విలువ లేదు, విలువ తెలియట్లేదు అన్నాను. ఏ విలువ తెలియట్లేదు అంటే మొట్టమొదటి కారణం బంధాల విలువ తెలియట్లే. ఏం బంధాలు అంటారా? సరే, నేను మీకు 4 బంధాలు చూపిస్తాను. ఈ 4 బంధాల్లో మీకు ఏ బంధంలో విలువ ఉందో, ఏ బంధాన్ని మీరు విలువైందిగా చూస్తున్నారో నాకు ఆన్సర్ చెప్పాలి. ఏందయ్యా? మీరు నాకు ఆన్సర్ చెప్తే దాని గురించి వివరిస్తాను సంతోషంగా. మీరు మొఖాలు మాడితే మామూలు కూడా దేశరక్తమే చేయం. సంతోషంగా స్తోత్రం. సరే, మొట్టమొదటిగా బంధాల విలువ తెలియట్లేదు కుటుంబాల్లో అని నేను అన్నాను. నీకు బంధాల విలువ తెలుసా నేను అడుగుతాను. అడక్క మునుపు అసలు బంధాల గురించి మీకు గుర్తు చేస్తాను. మొదటి బంధం తాళి బంధం. ఏ బంధం? తాళి బంధం ఎంత విలువైందో నీకు తెలుసా? రక్తం జయం. నేను చెప్తాను ఆగు. 2 పేగు బంధం. ఏ బంధం? పేగు బంధం ఎంత విలువైందో నీకు తెలుసా? చించండి, ఆలోచించండి. నెంబర్ 3 రక్తబంధం. రక్తబంధం ఎంత విలువైందో మీకు తెలుసా? నెంబర్ 4 స్నేహబంధం. స్నేహబంధం ఎంత విలువైందో మీకు తెలుసా? ఇప్పుడు నా ఆన్సర్ మీరు చెప్పాలి. నేను అడుగుతున్నాను. నాకు తాళి బంధం తెలుసు అంటావా? నాకు పేగు బంధం తెలుసు అని అంటావా? నాకు రక్తబంధపు విలువేంటో తెలుసు అని అంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తాళిబంధం విలువేంటో తెలుసు అన్నోళ్ళు ఒక్కేళ్ళు చూపించాలి. జాగ్రత్త, అయ్యగారు మంచోడు కాదు. నెంబర్ 2 పేగుబంధం విలువైంది నాకు తెలుసు, నాకు ఆ విలువ నేను కాపాడుకుంటున్నాను అన్నోళ్ళు 2 ఏళ్ళు చూపించాలా? రక్తబంధం విలువైందని నాకు తెలుసు, ఆ విలువ కలిగి నేను బ్రతుకుతున్నాను, నాకు ఆ విలువ ఏంటో తెలుసా అని అన్నోళ్ళు 3 ఏళ్ళు చూపించాలా? స్నేహబంధం విలువేంటో తెలుసు అన్నోళ్ళు 4 ఏళ్ళు చూపించాలి. ఎవడో ఏలు చూపించాడని పొరపాటున మీరు వేలు చూపిస్తే మర్యాదగా ఉండదు. నీకు ఏ బంధం విలువ తెలుసో అసలు తెలియకపోతే తెలియదని మౌనంగా కూర్చో. నీ జోలికి రాను, నీతో నాకు పేచీ లేదు. నాకు తెలియదు, ఏ బంధం విలువ తెలుసుకోలేదని, అంత అవగాహన లేదు, నాకు తెలియదు అంటావా? అస్తం చూపించేసే, నీ జోలికి నేను రాను. హలో అమ్మా, చూస్తున్నారు నాన్న, నాకు ఆన్సర్ చెప్పండి. ఏ బంధం విలువ తెలుసు నీకు చెప్పు. మీరు 7 చూపించండి, మిగతా నేను చూసుకుంటా. నాట్ జోక్, పుల్లాఫా. ఏ బంధపు విలువ తెలియని మోహమా, నువ్వు కూడా వచ్చావా చర్చికి అని అంటా నేను. మరి ఏ బంధం తెలియకుండా ఎందుకు ఊడిపడ్డా మా ప్రాణానికేడా? మరి బంధాల విలువ తెలియదు, మళ్ళీ ఇలా బంధుత్వాల గురించి మాట్లాడతారు ఎవరు తక్కువ వాళ్ళు. ఇదిగో, నాకు ఏ బంధం విలువ తెలియదు అన్నోళ్ళు 5 ఏళ్ళు చూపించండి. అమ్మ చెయ్యెత్తట్లేదు, ఈ 2 చేతులు ఎత్తుద్దే పెట్ట. ఫుల్ ఆఫా. కొంతమంది ఏళ్ళు లేవా, దేవుడు ఏళ్ళు ఇస్తే ఏళ్ళు అవపడతాయి కదా. అస్తం చూపిస్తే నీతో నాకు పేషే లేదు అసలు. ఏందబ్బాయి, ఏందబ్బాయి? ఏమ్మా, అమ్మ చూపుద్దులే అనిక్కల.
ఏందమ్మా? ఏ ఏళ్ళమ్మా? ఏ ఏళ్ళమ్మా? తెలుసమ్మా? ఛేదించండి. నాకు తాళిబంధం తెలుసు అన్న వాళ్ళు చేస్తండి. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. నాకు తాళిబంధం తెలుసు, ఎంత విలువైందో నాకు తెలుసు. హస్తం చూపిస్తావేందమ్మా? అవునా? నాకు తాళిబంధం విలువేంటో దేవునికి స్తోత్రం. సరే, కొందరికి తాళిబంధం యొక్క విలువ తెలియదు. సౌండ్ పెంచున్నాను కొద్దిగా. ఏ విలువ తెలియదు? తాళిబంధము యొక్క విలువ తెలియదు. ఏమండి, ఎలా చెప్పగలరు మీరు అని అంటారా? దైవ గ్రంథం ప్రకారం కుటుంబాలను దేవుడు ఇచ్చాడు, వాస్తవమే. తాళిబంధం విలువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఏది ఇప్పుడు చేయెత్తిన వాళ్ళు చెప్పండి. తాళిబంధం విలువ ఏంటో నాకు తెలుసున్న వాళ్ళు చేయెత్తారు కదా. ఒక్కసారి చేయెత్తని చూద్దాం. తాళిబంధం విలువ ఏంటో నాకు తెలుసు అన్నవాళ్ళు ఒక్కసారి చేయి చూపించండి. స్తోత్రం. చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా చెప్పండి. కొందరికి తాళిబంధం యొక్క విలువ తెలియదు. కుటుంబాల మధ్య బ్రతుకుతారు. పెళ్లినాడు ప్రమాణాలు చేశారు కదండి. ఏమని ప్రమాణాలు చేశారు? ప్రమాణము అంటే మాట ఇచ్చుట. ఏం ప్రమాణం చేశారు గుర్తుందా కదా? మరి తాళిబంధం యొక్క విలువ తెలిసిన దానివే కనుకైతే దాన్ని జాగ్రత్త చేసుకోవటం కూడా తెలియాలిగా. రైట్, సరే. తాళిబంధం విలువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు నేను చెప్తాను. రెడీ? సీరియస్గా చెప్తాను. రెడీ? తాళిబంధము విలువ తెలిసినోడు మొట్టమొదటిగా అక్రమ దారిలో నడవడు. ఇంకాస్త దాన్ని తెలుగులో చెప్పమంటారా? తాళిబంధం విలువ తెలిసినోడు, దేవుడు నన్ను నమ్మి నాకు ఒక భార్యను, నన్ను నమ్మి నాకు ఒక భర్తనిచ్చాడు, ఆ తాళిబంధము విలువేంటో నాకు తెలుసు అన్నవాళ్ళు, ఆ తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు అక్రమదారిలో నడవరు. అక్రమదారులు అని అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్రతకరు. ఎవరు వాళ్ళు? వారికి తాళి యొక్క విలువేంటో తెలుసు, తాళిబంధం యొక్క ఆ విలువేంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్రమ సంబంధాల మనస్సులో కూడా రానిరు వాళ్ళు. ఇంకా అర్థమైందిగా చెప్పనా? తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు, అమ్మ విన్నారా? ఏం తెలిసిన వాళ్ళు? తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళు పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి తప్పుగా పొర్రపాటున చూడరు. ఎందుకు చూడరు? గట్టిగా తాళిబంధం యొక్క విలువ తెలిసినోడు, ఆ విలువ తెలిసినోడు పరాయి స్త్రీని తప్పుగా పొరపాటును చూడడం, పరాయి పురుషుని తప్పుగా పొరపాటును చూడరు. కారణం ఏంటంటే తాళిబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. సమాజం పాడైపోతుందంటే కుటుంబాలు పోదారనే సమాజం పాడైపోతుంది. ఆ కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే బంధాల విలువ తెలియట్లేదు. ఈరోజు కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త ఉండి కూడా అక్రమదారులు ఎందుకు నడుస్తున్నారు? కట్టుకున్న భర్త ఉన్న, కట్టుకున్న భార్య ఉన్న వంకర చూపులు, దరిద్రపు చూపులు ఎందుకు చూస్తున్నారంటే బంధాల విలువ తెలియట్లేదు వాళ్ళకి. తాళిబంధము ప్రమాణ బంధము. ఆ తాళిబంధం విలువ తెలిస్తే, ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎలా పడితే అలా ఉండరు. వాళ్ళు ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నీకు తాళిబంధం విలువ తెలియకపోతే జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయాధిపతి. ఒక వ్యక్తిని తప్పుగా చూడాల్సిన కర్మ ఎందుకు పట్టింది నీకు అంటే తాళిబంధం యొక్క విలువ నీకు తెలియట్లేదా? దేవుడు ఒక కట్టుబాటును పెట్టాడు, తాళిబంధాన్ని పెట్టాడు, జతగా చేశాడు, ఏకమై ఉన్నామన్నాడు, ఏక శరీరం అన్నారు, మీకంటూ ఒక కుటుంబం అన్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలన్నారు, మీ ద్వారా వంశాభివృద్ధి జరగాలన్నాడు. ఇవన్నిటికీ బీజం తాళిబంధమే. మరి ఆ తాళిబంధం విలువ తెలిస్తే నువ్వు అలా ఎందుకు ప్రవర్తిస్తావు? మొట్టమొదటిగా తాళిబంధం విలువ తెలిసిన వాళ్ళు
పెళ్లి బంధం విలువ తెలిసిన వాళ్ళు అక్రమ సంబంధాల్లో ఉండరు, అక్రమంగా చాటుగా ఎవరిని పొరపాటుగా చూడరు. ఏం తెలిసిన వాళ్ళు? సీరియస్గా చెప్పండి, డైరెక్ట్గా అడిగినా నీకు తెలుసా? అడగొచ్చు, అడగకూడదు. నీకు తెలుసా? ఎంత ఘోరం అండి. తాలిబంధం విలువ కూడా తెలియదా? సమాజం పాడైపోతుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే నీ వల్లే అంటా. నేనేం చేశా? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి సమాజం అలా పాడైపోతుంది. అర్థమైంది అనుకుంటా. ఏం తెలియాలి? మొదటిగా తాలిబంధం విలువ తెలిసిన వాళ్ళు ఎలా నడుచుకుంటారు చెప్పండి. ఒకటి, ఇంకా తప్పుగా చూడరు. ఎందుకు చూడరు? అది తాలిబంధం విలువ తెలిసిన వాళ్ళు. దాని విలువ తెలియని వాళ్ళు పశుప్రాయులు. క్షమించండి. 2, ఆ పేగుబంధం విలువ తెలియాలి. పేగుబంధం విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏదో ఒకసారి చేయొద్దండి. ఇలా పేగుబంధం విలువ తెలుసు నాకు. నేను దీన్ని కూడా తెలుగులో చెప్పాలంటే నేను ఏం చెప్పాను? ఇంకోసారి అనకుండా జాగ్రత్త పడండి. ఏం తెలుసమ్మా? చేయించండి. పేగుబంధం విలువ. సరే, అమ్మను పట్టుకొని నోర్మే అంటావుగా. అమ్మను పట్టుకొని నోర్మే నీకేం తెలుసా అంటావుగా. నాన్న పట్టుకొని ఏయ్ నువ్వు చెప్పేలే కాగా అని అరుస్తావుగా. అమ్మకి కాస్త విలువీయటం చేత కాదు, నాన్నకి కాస్త విలువీయటం చేత కాదు, వీళ్ళకంట పేగుబంధం విలువ తెలుసు అంట. మొఖాలు చూడు ఎట్టండిగా. బైబిల్ రాయబడి ఉంది, నిన్ను కని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఒక స్థానాన్ని ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఒక స్థానాన్ని నిన్ను నిలబెట్టిన కన్న తల్లిదండ్రుని వృద్ధాప్యమందు వేడనాడవద్దు, వాళ్ళను సన్మానించు అని దైవ గ్రంథం చెప్తుంది. ఈరోజు పేగుబంధం విలువేంటో తెలిసిన వాళ్ళు కన్న తండ్రిని కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తారా? కన్న తల్లికి కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తారా? మరి ఇప్పుడు చెప్పరా, ఎందుకు కళ్ళమ్మ నీళ్ళు తెప్పిలేరు? నా తల్లి నా కోసం కష్టపడుతుంది, నా తండ్రి నా కోసమే నలిగిపోతున్నాడు అనే ఆ బంధము యొక్క, రక్త బంధము యొక్క, ఆ పేగుబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే కన్న తండ్రిని ఎప్పుడు బాధ పెట్టరు, కన్న తల్లిని ఎప్పుడు బాధ పెట్టరు. ఎందుకు బాధ పెట్టరు అంటే నేనున్నంత కాలం వాళ్ళు ఆడకూడదు. ఎవరికి భాష అర్థమైద్దండి అంటే పేగుబంధం విలువ తెలిసిన వాడికే. కన్న తల్లిని కూడా నోరు మూయించి అజ్ఞానం లేరా? మళ్ళీ వీళ్ళు పేగుబంధం గురించి మాట్లాడతారు. నన్ను క్షమించండి ఇలా అంటున్నానని. సమాజం పాడైపోతుంది. యోబు ఏడుస్తున్నాడు, నేటి దినం మనం ఏడవాలి సమాజం పాడైపోతుందని. దానికి కారణం ముందు మనం సరిగ్గా ఉండగలగాలి. సమాజానికి మూల బీజం మన కుటుంబాలే. కనుక కుటుంబాలు సరైనవైతే హీరోలు వస్తారు, కుటుంబాలను ఉద్ధరించే నాదులు వస్తారు. కుటుంబాలే సరిగ్గా లేకపోతే కుటుంబాల్లో నుంచి ఏడుపు రాకేమొస్తుంది? ఏమండి, కన్న తల్లిని కన్న తండ్రిని పేగుబంధం విలువేంటో తెలిస్తే నోరు బారేసుకుంటారా? ఏంద్రా, తల్లిదండ్రుల మీద కోపంతో లెగుస్తారా? నోరు మూయిస్తారా? బాధపాలు చేస్తారా? నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏమండి, అలా మాట్లాడే వాళ్ళు లేరా? సీరియస్గా చెప్పండి. తల్లితో ఏం మాట్లాడాలో, నాన్నతో ఏమన్నా కామన్ సెన్స్ ఉండదు కొంతమంది బుద్ధి లేని మొక్కళ్ళకి. నేను తప్పట్లేదు నాన్న. పేగుబంధం విలువ తెలిస్తే అలా ఎందుకు తయారవుతారు? కనీ పెంచి పెద్ద చేసి చదివించి జ్ఞానాన్ని ఇచ్చి ఒక స్థానాన్ని నిలబెడితే ఇప్పుడు తండ్రి అంటే తల్లి అంటే లెక్క లేకుండా పోయింది. వాళ్ళ మాట చెప్తుంటే వాళ్ళని నోరు మూయించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కారణం ఏంటయ్యా అంటే విలువ తెలియట్లేదు. పేగుబంధం ఎంత విలువైందో, వాళ్ళు పేగు పోసి నిన్ను కని పెంచారో, వాళ్ళు ఎంత విలువగా నిన్ను చూసుకున్నారో, ఆ విషయం, ఆ బంధం విలువేంటో తెలిస్తే చచ్చేంత వరకు వాళ్ళని ఎన్నడూ బాధ పెట్టరు. హల్లెలూయా. పాప వాళ్ళ చేతులు రావట్లేదు, వాళ్ళకి ఎట్టం లేదనుకుంటా. మరి ఎట్టం లేదంటే చేతులు రాకపోతే మరొకసారి నిద్ర వచ్చిన వదిలిపెట్టను. 3వది ఏ బంధం అండి?
గట్టిగా గట్టిగా. రక్త సంబంధం. ఈ బంధం విలువ తెలుసా? చేయత్తం చూద్దాం. నాకు రక్త బంధం విలువ తెలుసు అన్నోళ్ళు చేయత్తం చూద్దాం. మీరు చేయత్తాను, మిగతా నేను చూసుకుంటాను. నోరు మాట్లాడు మాకండి. తెలియకపోతే తెలియదని చెప్పు, నీతో నాకు పేచీ లేదు. హల్లెలూయా. సరే, రక్తబంధం విలువ తెలిసిన వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఒక తల్లి గర్భాన పుట్టినోడు అన్న బాగుపడుతుంటే తమ్ముడు ఓర్చుకోలేడు కదా. తమ్ముడు బాగుపడుతుంటే అన్నకు కడుపుమంట. పోనీ అక్క బాగుపడుతుందంటే చెల్లికి కడుపుమంట, చెల్లి బాగుపడుతుందంటే అక్క కడుపుమంట. ఏమిటండి వీళ్ళకి? ఒక తల్లి గర్భాన పుట్టిన వాళ్ళకి ఈ జబ్బు ఏంటండి తెలుసా మీకు? రక్తబంధం విలువ తెలిసినోడు ఎప్పటికీ దూరంగా ఉండటానికి ఇష్టపడడం. హల్లెలూయా. ఒకప్పుడు ఏదైనా గొడవ వస్తే మావోడిని పిలిచి పిలవగతలకే మావోడి మీద ఎవరు గొడవడడం బొర్రును అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, ఒకటిగా కూడేవాళ్ళు, చక్కగా మాట్లాడుకునేవాళ్ళు, గొడవ సందర్భాన్ని బట్టి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీ తమ్ముడి మీద ఎవరు గొడవాడుతున్నారంటే నాకేం పని, కొట్టుకు సావని. నీకు రక్తబంధం విలువ తెలుసా? మీకు తెలుసండి రక్తబంధం ఎంత విలువైందో? దైవ గ్రంథం చెప్తుంది, రక్తబంధం ఎప్పటికీ కూడా ఐక్యతనే కోరుకుంటుంది. ఒకవేళ ఇడిపోవటం కోరుకుందంటే నీలో స్వార్థ బుద్ధి ఏర్పడ్డట్టే. ఐక్యత, ఒక తల్లి గర్భాన పుట్టారు, ఐక్యత కలిగి ఉండేవాళ్ళు తక్కువ, వేరైపోయేవాళ్ళు ఎక్కువ. ఈరోజు ఎప్పటికప్పుడు సహోదరులకు దూరంగా ఉంటాం, తోబుట్టులకు దూరంగా ఉంటాం, దగ్గరుండి ప్రేమ చంపుకునే కాడికి దూరంగా ఉండి ప్రేమ పెంచుకోవటం అని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉండిపోయింది. దూరం అయిపోతున్నారు. మీకు తెలుసా అండి, రక్తబంధం విలువ ఆపద వచ్చినా, అభ్యంతరం వచ్చినా, చికాకేసిన, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రక్కన నిలబడి వెన్ను తట్టి ధైర్యంగా ఉండి నిలబెట్టేది రక్తబంధమే. సమస్య వచ్చిన తోడుంటారు, ఇబ్బంది వచ్చిన తోడుంటారు, అవంతరాలు వచ్చిన తోడుంటారు, రోగం వచ్చిన తోడుంటారు, పెన్షన్ పెట్టుకో తోడుంటారు. ప్రతి దాంట్లో తోబుట్టులే ఉంటారు మీకు, అండగా దండగా సపోర్ట్గా. కాకపోతే కోపం వచ్చినప్పుడు నువ్వే వరకు దూరంగా నెట్టేస్తావు. బంధాల విలువ తెలిస్తే, రక్తబంధం విలువ తెలిస్తే ఎప్పటికప్పుడు దగ్గర అవ్వటానికి ఇష్టపడతారు. రక్తబంధం విలువ తెలిసిన వాళ్ళు దూరం అవ్వటానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఆలోచించండి. మీకు తాళిబంధం విలువ తెలిసిన, పేగుబంధం విలువ తెలిసిన, రక్తబంధం విలువ తెలిసిన మీరు ధన్యులు. దీంట్లో ఇంకో లాజిక్ చెప్తాను. అమ్మ రాసుకునే పనిలో ఉంది, ఆమెకి వెళ్ళి చూడండి, కోపం వచ్చింది మళ్ళీ. కుటుంబాల్లో కత్తెర లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, సూది లాంటి వాళ్ళు లేరు. కత్తెరికి సూదికి తేడా ఏంటో చెప్పండి మీరు. ఏదయ్యా నోరు ఎప్పుడైందయ్యా? అవునా? నువ్వు కత్తెర పార్టీయా సూది పార్టీయా? మేము లేవుగా పక్కన చూడటానికి, నువ్వు ఎట్టని మాట్లాడుతావు. కత్తెర లాంటి వాళ్ళు లేరా? తాలిబంధం వచ్చినా సరే నీకు నాకు బళ్ళ ఎడాగలే కట్. పేగుబంధం తేడా వచ్చినా సరే అమ్మలేదు నాన్నలేదు కట్. రక్తబంధం తేడా వస్తే నువ్వు నేనేరా కట్. బుద్ధి లేకపోతే సరే. కుటుంబాల్లో కత్తెర లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను కదా, కత్తెర కలిగిన దాన్ని, కలిసిన దాన్ని విడగొట్టేస్తుంది. కానీ సూది కొంచెం ఉన్నా విడిపోయిన దాన్ని, చెదరగొట్టబడిన దాన్ని, చీలిపోయిన దాన్ని ఒకటి చేసి ఐక్యపరిచేదే సూది. సూదు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు తక్కువ, కత్తెర లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువ బంధాల మధ్య. ఇంకొంచెం తెలుగులో చెప్పనా, కోపం వచ్చిద్దామా. బంధాల విలువ తెలిసిన వాళ్ళు దూరం చేసుకోరు. నేనేమన్నాను? బంధాల విలువ తెలిసిన వాళ్ళు దూరం చేసుకోరు. తాలిబంధం తెలుసా? ఎప్పటికీ దూరం చేసుకోరు. పేగుబంధం విలువేంటో తెలుసా? అయ్యా ఎప్పటికీ దూరం చేసుకోరు. లేదా రక్తబంధం విలువేంటో తెలుసా నీకు? ఎప్పటికీ దూరం చేసుకోవు ఎవరిని. ఎందుకంటే బంధాల విలువ తెలిసినోడే దూరంగా, ఎప్పటికీ దూరం అయిపోకుండా, దూరం కాకుండా జాగ్రత్త పడతాడు. తెలివిగా ఉన్నట్టే ఉన్నారు, ఎవరు లేరు. బంధాల విలువ తెలిసినోడు దూరం చేసుకోడు.
నీకు ఏ బంధం విలువ తెలుసు? 2, బంధాల విలువ తెలిసినోడు త్వరగా కట్ చేసుకోడు, త్వరగా తొలగించుకోడు. ఎందుకయ్యా అంటే బంధాల విలువ తెలిసినోడు త్వరగా ఏదైనా సరే తెంచుకోవటానికి పొరపాటును ఇష్టపడ్డాడు, త్వరగా తెంచుకోలేడు. ఎందుకంటే బంధాల విలువ తెలిసినోడు. అమ్మ వందనాలరా, వెళ్ళిపోమంటారా? బంధాల విలువ తెలిసినోడు త్వరగా తెంచుకోడు. కొంతమందికి ఏముండదు, తెంచుకోవటమే. మళ్ళీ రేపు పొద్దున ఏమంటే నేను అనకూడదు. 1, బంధాల విలువ తెలిసిన వాళ్ళు దూరం చేసుకోరు. 2, బంధాల విలువ తెలిసిన వాళ్ళు తొందరగా తెంచుకోరు. ఉన్నారా? నోరు పని చేయట్లేదుగా. నెంబర్ 3, బంధాల విలువ తెలిసిన వాళ్ళు నోరు జారరు. నీకు బంధాల విలువ తెలిస్తే నోరు ఎందుకు జారుతావు? బుద్ధి లేకుండా. నోరు వాగేటప్పుడు తెలియాలి, కామన్ సెన్స్ ఉండాలి, 2 చెవుల మధ్య గుజ్జు ఉండాలి. బంధాల విలువ నీకు తెలిస్తే నోరు ఎందుకు జారుతున్నావు? బంధాల విలువ తెలిస్తే త్వరగా ఎందుకు తెంచుకోవడానికి ఇష్టపడుతున్నావు? బంధాల విలువ తెలిస్తే దూరం చేసుకున్నావు ఎందుకు అంటున్నాను నేను. కత్తెర లాంటి స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి నేడు చాలా బంధాలు తెంచుకున్నారు మీరు. దేవుని కృప అన్ని బంధాల్లో కలిసి ఉండాలి. సూదిలాగా అందరిని కలుపుకొని బంధాల విలువ తెలుసుకొని ముందుకు నడవాలి. సంతోషంతో మంచి స్తోత్రం. నీకు తెలుసా బంధాల విలువ? కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, నీకు బంధ విలువ తెలియట్లేదు. అటు తాయి బంధం విలువ తెలియదు, పేగు బంధం విలువ తెలియదు, రక్త బంధం విలువ తెలియదు. ఏ విలువ తెలుసు నీకు? కుటుంబాలలో బ్రతుకుతున్నామంటే విలువలతోటే కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఆ విలువగా బంధాలను విలువైనవిగా చూడటమే చేతగాదే నీ ముఖానికి. మళ్ళీ బంధాల గురించి పాకులాట. మా కుటుంబం మారాల, ప్రార్థన చేయండి. నువ్వేం కత్తెరలాగా అందరిని కట్ చేసుకొని పోవాలా? మేమేం మోకాల మీద ఉంటే వాళ్ళు కట్ అయ్యా అని మేము ప్రార్థన చేయాలి. నోరెప్పురాళ్ళు ఎంత ఘోరంగా చేయాలండి. అంటేనే అన్నాను అంటారు, అనకపోతే బాగా తెలియదు కదా మీకు. లేదా కత్తెర లాంటి వాళ్ళు పితాపుత్ర ఏడున్నారు? ఉంటే ఏడున్నారు? ఒకరికున్న గుణం ఏంటంటే నేను ఉన్నదన్నట్టు యథార్థంగా అంట. ఉన్నదన్నట్టు నోరు మోహమా? ఉన్నదుండం యథార్థంగా అనాలి. ఏ విషయంలో మాట్లాడాలి? తప్పుగా అంటలేదు, నేను సూటిగా అంటున్నాను. సూది అయితే దూరమైన ప్రతి దాన్ని దగ్గర చేసిద్ది, విడిపోయిన ప్రతి దాన్ని అతక చేసిద్ది, వేరైన దాన్ని అంత ఒకటి చేసేదే సూది లక్షణం. బంధాల విలువ తెలిసిన వాళ్ళే దూరం చేసుకోరు, తొందరగా తెంచుకోరు, నోరు జారరు. బంధాల విలువ తెలియని వాళ్ళకి ఏం తెలిసిద్దండి? కుటుంబాల్లో విలువైన వారిగా బ్రతకాలి, బంధాల్లో విలువ కలిగి బ్రతకాలని కామన్ సెన్స్ చాలా మందికి అర్థం కావట్లా. సమాజం పాడైపోతుంది అంటున్నాం కానీ ఆ సమాజంలో మన కుటుంబ వ్యవస్థలో మనం ఎక్కడున్నామో కాస్తైనా ఆలోచించట్లా. వాళ్ళకి నిద్ర వచ్చినట్టుంది, నేను ముగించేస్తాను. నిద్ర వచ్చేవాళ్ళు మంచి స్తోత్రం, రానోళ్ళు మంచి స్తోత్రం. వారిని 10 గంటల ఇప్పుడు అడగ మాకు బంధాల విలువ. ఈ 3 బంధాల విలువ నేను మీకు ఇప్పుడు వివరంగా 2 మాటలు చెప్పాను. మీకు ఇప్పుడు బంధాల విలువ నాకు అర్థమైంది అన్నోళ్ళు ఎవరు చేస్తాను, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. అమ్మాయి చేయత్రే కదా, చూడమ్మా. తప్పన్నాం, రేపు మనల్నే అంటారు. అందుకని ఎందుకు చేస్తారు? అట్టే చేయి గట్టిగా పట్టుకోండి. బంధాల విలువ నీకు తెలిస్తే ఎవరిని దూరం చేసుకోకూడదు. బంధాల విలువ తెలిస్తే ఎవరిని త్వరగా తెంచుకోకూడదు. అమ్మ నీకు తెలియదమ్మా ఏ బంధం వద్దా నీకు? 3వది, బంధాల విలువ తెలిస్తే నోరు జారం. నా దేవుని కృప మీ కుటుంబాలు దేవుని సందులో స్థిరంగా నిలుచును గాక. మీ కుటుంబాల నుంచి ఉద్ధరించు వారు నా దేవుడు లేపును గాక. మీరు అలాగే మీ పిల్లలైనా సరే దేవుని కృపలో ముందుకెళ్తారు. అందుకే రోమపత్రిక 11:16లో ఏరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రములే అంటాడు. అమ్మా, బంధాల విలువ తెలుసుకుని బ్రతకండి. కుటుంబాల్లో విలువ తెలియాలి. ఆ విలువలో మొదటిదేది బంధాల విలువ తెలుసుకోండి. బంధాల్లో అంటే 1, 2, 3 జాగ్రత్త. 4 రోజులు బతికిన బంధాల విలువ తెలుసుకుని బ్రతకండి. అలా మనం బ్రతికితే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వక్కర్లే.
మనం బంధాల మధ్య విలువ కలిగి బ్రతికితే చాలు, ఆ విలువైన స్థితి తోటి వారిని ప్రభావితం చేసి సరైన వారిని నిలబెట్టుద్ది. ఇష్టమైతే మంచి స్తోత్రం. ఇంకా రెండో విషయాన్ని గుర్తు చేస్తాను. ఇది కొంచెం ఇబ్బంది అనిపించినా ఒక మాటలో టచ్ చేసి ముగించేస్తాను. నాకు కూడా నెంబర్ 2, కుటుంబాల్లో మనుషుల విలువ తెలియట్లేదు. ఎవరి విలువ అడగొచ్చా? మీ ఇంట్లో వాళ్ళ విలువ నీకు తెలుసా? తెలుసు నాకు అని చేస్తాను. పద్దాకు చేయొచ్చుగా, చేయొద్దు, వదిలిపెడతాను. కొన్ని మైక్ అడ్డం వచ్చిన ఆపనియాల. నీ ఇంట్లో ఉన్న మనుషుల విలువ నీకు తెలుసా? నాకు విలువ తెలుసండి, చేస్తాను. సరే, తెలియదండి అన్న చేస్తాను, చెప్తానమ్మా. మరి ఇందాక ఎందుకు చేస్తలే? ఎందుకు చేస్తారమ్మా? నీ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తుల విలువ తెలుసా? తెలీదా? ఛేదించండి. సరే, మనుషుల విలువ తెలియాలి. ఒక్కళ్ళామినల్లా కుటుంబాల్లో ఎవరి విలువ తెలియాలి? నీతో ఉంటున్న వారి విలువ నీకు తెలియాలి. ఒకటి, బంధాల విలువ ఎంత ప్రాముఖ్యమైందో ఇంట్లో ఉంటున్న మనుషుల విలువ కూడా అంతే ప్రాముఖ్యమైంది. నాన్న ఎవరు చెప్పరు, మీకు జ్ఞానాన్ని కలిగిస్తానికి ఈ మాటలు చెప్తున్నాను. ఇక రెండవది, మనుషుల విలువ తెలియాలి. సరే, తెలుగులో చెప్తాను, వాడుక భాషలో చెప్తాను, జాగ్రత్తగా. నెంబర్ 1, ఏ భర్త అయితే, అంటే నువ్వే, ఏ భర్త అయితే అందరికంటే, వినపడుతుందండి, అందరికంటే తన భార్యనే విలువైన దానిలా చూస్తాడో ఆ భర్త విలువలు తెలిసినోడు. అర్థం కాలే? మళ్ళీ రివర్స్ చేస్తున్నాను. మీరు జోక్యం చేసుకోమాకండి, వాళ్ళది. ఏ భర్త అయితే తన భార్యను అందరికంటే, ఇక్కడే పొరపడుతున్నారు మీరు, అందరికంటే విలువైనదిగా చూస్తాడో ఆ భర్త విలువ తెలిసినోడు. అడగమంటారు మిమ్మల్ని, నీకు విలువ తెలుసా? కమ్ ఆన్, ఆన్సర్ మీ. ఎవరి విలువ తెలియదయ్యా? మీరెందుకు వచ్చారు మధ్యలోకి? మీ సంగతి చెప్తా, ఆగండి. అయ్యా, నీ భార్య విలువే నీకు తెలియదాయా? ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చింది నేను నమ్ముకొని, ఆ విలువ నీకు తెలియకపోతే ఎలాగా? ఏమండి, పుట్టింటికి పోతుంటే నువ్వు పోనీయవుగా. ఎంత వెట్టకారం అండి వీళ్ళకి. కారణం ఏంటయ్యా అంటే, భార్య విలువ తెలియదు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే, భార్య మీదనే విరుసుకుపడతారు. తప్పు అంటలేదు, సూటిగా అంటున్నాను. ఏంటంటే, అందరికంటే నీ భార్యను విలువైన దానిలో చూస్తే ఖచ్చితంగా నీ భార్య నీ మాట ఎప్పుడు జవదాటదు. మరి విలువైందిగా చూడాలి అందరికంటే. దీంట్లో లాజిక్, ఒక తల్లి తెలివిగా అడిగిందంటే, ఆ అబ్బాయి నాకు చెప్పాడు, అన్న మీ అమ్మ ఎట్టవా నేను ఎట్టవా అని అడిగిందంటే. ఒక్క నిమిషం, ఆ అబ్బాయి అన్న నేను ఎవరితో చెప్తే ఏమైపోద్దు అన్న. మా అమ్మ ఎట్టవంటే, మా ఆవిడెట్టవంటే, అసలు ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. నోరు మూసుకొని కాకిలాగా బయటకు వచ్చాయన్న, అరుపు కూడా పోయిందన్నా అన్నాడు. ఎందుకని తెలుసా మీకు? దీంట్లో లాజిక్ ఇక్కడే ఉంది. ఏమండి, భర్త అన్ని విషయాల్లో తన భార్యనే విలువైన దానిలో అందరికంటే విలువైందిగా చూడగలుగుతాడు. నేను నమ్ముకొని వచ్చింది కదా అని ఆటలాడమాకండి. విలువైందిగా చూడగలగాలి. అందరికంటే, తల్లి కంటేను, తండ్రి కంటేను, తోబుట్టుల కంటేను, రక్త సంబంధికుల కంటే వీళ్ళు నీకు అవసరానికి ఉపయోగపడతారు. ఈమె తన జీవితాంతం నీ కోసం నిలబడి బతుకుద్ది కనుక ఆమెను అందరికంటే విలువైన దానిలో చూడాలి. అలా తన భర్త తన భార్యను అందరికంటే విలువైన దానిలో చూశాడు అనుకోండి, ఆ భర్త విలువ తెలిసినోడు. అర్థమైంది అనుకుంటే. నెంబర్ 2, ఏ భార్య అయితే తన భర్తని అందరికంటే
విలువైన వాడిగా చూసుద్దో ఆ భార్య విలువ తెలిసింది. అర్థం కాలే? ఏ భార్య అయితే తన భర్తను, కలదగా తలకాయ చూడండి, ఏ భార్య అయితే తన భర్తను అందరికంటే, అందరికంటే విలువైన వాడిగా ఏమంటారు, విలువైన వాడిగా చూస్తుందో ఆ భార్య విలువ తెలిసింది, భర్త విలువ తెలిసింది. అడగనా? నీకు విలువ తెలుసా? ఇప్పుడు మాట్లాడరే, మీకు విలువ తెలుసా? ఏంటి ఎంత మౌనంగా ఉన్నారు వీళ్ళు? మీరేనాయో కట్టుకున్న భర్తని పనికి మాలినోడిగా చూపించేది ఎక్కడ? భార్య కదా. ఆడకి పోంగులోని అయ్యగారిని పొగడుతూ దేవుడు ఎరుగు, ఆమె కుటుంబం అంతా ఆమె పెద్ద లాక్కొస్తున్నట్టు, నేను లేకపోతే ఆ కుటుంబమే లేనట్టు బెల్టప్ ఇచ్చుకొని మాట్లాడద్దు. బుర్ర తక్కువ మొహంది. అసలు ఎవరు గనుడు? శిరస్సే కదా. దేహానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? శిరస్సు వల్లే కదా, పురుషుడి వల్లే కదా. ఏ భార్య అయినా పుట్టింట్లో తన భర్తను గనుడిగా చూపించుద్దో, విలువైన వాడిగా చూస్తుందో ఆ భార్య విలువ కలిగిందే. నేను అడుగుతాను, మీరు విలువైన వాళ్ళేనా? ఏం మౌనంగా ఉన్నారు వీళ్ళు? సందర్భాలు సమయాలతో ఉన్నాయి. నీకు విలువ తెలుసా? మనం తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది, వాళ్ళ ఆయన ఏదో చెప్పి నీకు తెలియదు నోర్మి అంటుంది. కడుపు రగిలిపోయింది. ఏం కోపం వచ్చింది నాకు. ఆయన పట్టుకొని ఆయన నాతో మాట్లాడుతున్న 2 మాటలు, అయ్యా అదయ్యా ఇదయ్యా అని బర్రని వచ్చి అంటది, నీకు తెలియదు నోర్మి అని అంటుంది. ఏం కోపం వచ్చింది నాకు. కోపం వచ్చి ఒకటే అన్నాను, నువ్వు ముందా ఆయన ముందా? ఆమెకు అది అర్థం కాదు. చెప్పటం కుదరదు. అయ్యా నువ్వు చెప్పు. భర్త విలువ తెలిస్తే అలా ప్రవర్తిస్తావా నువ్వు? నేను కావాలన్నట్ల సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏ విషయాలు ఎలా ఉండాలో తెలియకపోతే ఎలాగా? భర్తను విలువైన వాడిగా చూడకపోతే నీకు విలువేం తెలుసు అసలు? మళ్ళీ చెప్తున్నా, కుటుంబాల్లో విలువ తెలియాలి. భార్య విలువ భర్తకు తెలియాలి, భర్త విలువ. దీంట్లో క్లారిటీ ఉంది, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. నాకు విలువ తెలుసు అన్నోళ్ళు చేయొద్దని, నా భర్త విలువ నాకు తెలుసు, నా భార్య విలువ నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దని. డౌట్లోని కొన్ని డౌట్లు ఉన్నాయి, అడుగుతాను, కోప్పడమాకండి. చేయొద్దండి, కొంచెం చేయొద్దండి. చేయెత్తిన పురుషులారా ఛేదించమాకండి. ఏదైనా సందర్భం వచ్చి మీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అయ్యా మీరు అనే మాట ఏంటి? నోర్మి అంటావా లేదా? అంటారా లేదా? నోరు మోపిస్తారా లేదా? మరి మీరేమైనా తక్కువ తిన్నారా? కాస్త ఆలస్యంగా వస్తే సార్ నోట్లోంచి మాట రాయితే 4 మాటలు వదులుతాను, బుర్ర తక్కువ మొహం. మళ్ళీ నువ్వు కూడా చెబుతావు మళ్ళీ. అదే తల్లి అక్కడే వస్తుంది. ఏదో ఒకనాటికి ముందు నీకు విలువ తెలిస్తే చాలు. స్తోత్రం. ఇప్పుడు ఫోన్ విలువ నాకు తెలుసు, నేను జాగ్రత్త పెట్టుకుంటాను లేదా? యాడికి పోయిన ప్రాణంకైతే జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకని? ఏందమ్మా? ఫోన్ విలువ తెలుసు కాబట్టి. అదే మనిషి విలువ నీకు తెలిస్తే, పోగొట్టుకున్న వాళ్ళు అడిగి చూడండి, వాళ్ళ బాధ ఎలా ఉంటుందో చెప్తారు. మోహన్కేం తెలుసు? కోపం వచ్చిందా? ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఏ కోడలైతే అత్తామామని అందరికంటే విలువైన వారిగా చూసుద్దో ఆ కోడలు విలువ కలిగినది. కోడలారా, నేను మిమ్మల్ని అడిగాను, మళ్ళీ అంటున్నాను, ఏ కోడలైతే అత్తామామని ఉన్నారా, ఉన్నిచ్చారా లేదా? అత్తామామని అందరికంటే విలువైన వారిగా చూసుద్దో కోడలో, ఆ కోడలో విలువ తెలిసింది అండి. అట్టాటి విలువ తెలిసిన కోడళ్ళు ఉన్నారా? విలువ తెలిసిన కోడళ్ళు ఉన్నారా? ఉన్నారా? అమ్మా అక్కడికి కూడా పోతున్నావు, మధ్యలో దొరకవు. అత్త విలువ మామ విలువ తెలిస్తే అందరికంటే విలువైన దానిగానే చూడాలిగా.
వారి విలువ తెలియట్లేదు వీళ్ళకి. ఎలాగో చెప్తాను వినండి. పుట్టింటికి వెళ్ళావు, లేకపోతే మీ అమ్మగారు ముందుకు వెళ్ళావు, ఓపిక లేక ఏదో పని చేయలేక అక్కడ పడేసావు. నేను నువ్వు మీ అమ్మగారు అంటది పని చేయి అంటది. నేను చేయలేను, నా దగ్గర ఓపిక లేదంటది. గద్దిచ్చుద్దా? కోపడుద్దా? ప్రేమ కొద్దీ నువ్వు చేయకపోతే మళ్ళీ అమ్మ పడుకో నేను చేస్తాను. ఆ మాట అత్త అంటదా? ఎందుకందా? పుట్టింట్లో మీరు నేర్చుకునే దానికంటే అత్తింట్లో నేర్చుకునేదే మీకు ఎక్కువ. మా అమ్మ నన్నేమల్లా నువ్వే అంటున్నావు, మా నాన్న నన్నేమంటావు నువ్వే అంటావు. మీ పుట్టిల్లు కాదు అది. అర్థం కాదు కొందరికి. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు. ఏమండి, వాళ్ళు అనలేదు, వాళ్ళ స్థాయి అది. వీళ్ళు అనాలి, వాళ్ళ స్థాయి అది. విలువ తెలుసుకోవాలి కదా. అత్తమామల అమ్మలాగా ఓకనే ఎవరో వాళ్ళ విలువ తెలుసుకొని అందరికంటే విలువైన వారికి నువ్వు చూస్తేనే కదా వాళ్ళని విలువ కలిగిన దానిగా నువ్వు గుర్తించగలిగేది. వాళ్ళ ముందేమో అమ్మను పొగుడుతావాయా, వాళ్ళ ముందేమో నాన్న పొగుడుతావాయా, వాళ్ళేం పనికి మాలినోళ్ళగా చూస్తావాయా. మళ్ళీ నువ్వు కుటుంబం గురించి ప్రార్థన చేస్తా, మా మామగారు మారాలి ప్రార్థన చేయండి, మా అత్తగారు మారాలి ప్రార్థన చేయండి. మీరు మారనీయకుండా చేసిందే నువ్వు. స్తోత్రం. చేతులు రాల. ఏ కోడలైతే అత్తమామలు అందరికంటే, వాళ్ళ నాన్న కంటే, వాళ్ళ అమ్మ కంటే, రక్త సంబంధికుల కంటే, ఉన్న బంధువులందరికంటే ఏ కోడలైతే అత్తని మామను విలువైందిగా చూసిద్దో ఆ కోడలు విలువ తెలిసింది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నోరు పారేసుకుంటే ఊరుకొని చేతులు ఎత్తండి. విలువ తెలిసిన కోడళ్ళు. దేవుని కృప. మళ్ళీ మీ ప్రార్థన రేయింబొగులు ఏమని? అందరినీ మార్చయ్యాయి. మా కుటుంబంలో అందరూ మారేయకుండా అడ్డుపడింది నువ్వు. మా అత్త ఎప్పుడు అంతేనండి, మా మామగారు ఎప్పుడు అంతేనండి. నువ్వు ఎప్పుడు విలువిచ్చారో? అమ్మ మీద ఉన్న ప్రేమ అమ్మ లేదా, నాన్న మీద ఉన్న ప్రేమ మామగారి మీద లేదా. ఈ ప్రేమ లేకపోగా వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ తిరకాసులు, మళ్ళీ పంచాయతీలు. హల్లెలూయా. విలువ తెలియాలి. కుటుంబంలో మనుషుల విలువ తెలియాలి. పోయాక పుట్టోక దండం పెట్టి కేకు తింటావా, లడ్డు తింటావా, అప్పుడు గుర్తొస్తాయండి. ఇష్టమైన కూడేను, ఇష్టమైనది స్వీట్ ఏదో, ఇష్టమైనది ఏదో అప్పుడు గుర్తొస్తాయి. ఆ ముందు వచ్చి కొత్త వండి పెడతారంటే లేవా అవా? ఇప్పుడైతే జీవితాంతం వండి పెట్టాలి. అప్పుడైతే ఒక ఫోటో ముందు పెడితే అయిపోద్దమ్మా. రేపు మనకు కూడా అట్టే పెడతారు, దరిద్రం వదిలిపోద్ది. ఏమిత్తావో అదే పుచ్చుకుంటావు, ఏమిత్తుతావో అదే కోస్తున్నావు. జాగ్రత్త నాన్న. ఏది మన వెంట రాకుండా పోదు. దాన్ని కొంచెం తిరగేసి ఒక మాట అంటాను, పాపం వచ్చిద్దేమో. ఏ అత్త మామ అయితే అందరికంటే కోడలను విలువైన వారిగా చూస్తారో ఆ అత్త మామలు విలువ తెలిసిన వాళ్ళు. అర్థం కాలే? ఏ అత్తామామలైతే కోడల్ని అందరికంటే విలువైన దానిలా చూస్తుందో ఆ అత్తమామలు విలువ తెలిసిన వాళ్ళు. ఉన్నారా అలాంటి వాళ్ళు? కోడలు విలువ తెలిసిన వాళ్ళు. కోడల విలువ తెలుసా? మళ్ళీ వెటకారం మొక్కలు మళ్ళీ మాట్లాడతాం, మా కోడలు మంచిది కాదండి. అవునా? నేను చెప్పనా? కోడల్ని విలువైన దానిలో చూడరు. నన్ను క్షమించిన ఇలా అంటున్నానని. కూతురు వచ్చిందనుకో, ఎక్కడ లేని ప్రేమ అంతా కారిపోద్ది. మరి కోడల మీదకి ఏమైపోద్ది? నువ్వు ఉన్నెచ్చేనే కదా. నువ్వు ప్రేమగా చూస్తే ఉన్నెత్తేనేగా. అమ్మాయి రాగలో నాకు ఏం తింటావమ్మా, ఏ వండి పెట్టనమ్మా అంటే, కోడలు రాస్తేనేమో గిన్నె గడుగు సత్తి గడుగు అంటే బుర్ర తక్కువ మొహం వేసుకొని. నువ్వు ఎంత ఘోరం అండి, పక్షపాతమా నువ్వు? ఆమె వచ్చి ఉండి వెళ్ళిపోయేది. అవును కాదంటలేదండి, నీతో కలిసి ఉండేది ఉంది కదా కోడలు. ఆమెను కాస్త నీ కూతురు కంటే కాస్త విలువైన దానిలో చూడొచ్చుగా, నీ అల్లుడి కంటే కాస్త విలువైందిగా చూడొచ్చుగా అంటే పొర్రపాటున విలువైందిగా చూడరు. చీపిరి కట్ట అనుకుంటున్నారా కోడలంటే? ఆ చీపురి కట్టే లేకపోతే ఇల్లు శుభ్రం అవ్వదు. దీపం పెట్టడానికే వచ్చింది. నీ ఇల్లు దీపంగా వెలుగుతూ ఉండాలి కానీ దీపం ఆరకూడదు. ఎవరు సపోర్ట్ చేయట్లే నాకు? వాళ్ళకి నిద్ర వస్తుంది అనుకుంటే. నేను డైరెక్ట్గానే అంటున్నాను నాన్న,
విలువ తెలియాలి. సమాజం పాడైపోతుందంటే దానికి అర్థం ఏంటంటే బంధాల విలువ తెలియాలి, కుటుంబాల్లో మనుషుల విలువ తెలియాలి. విలువ తెలిసినోడే సమాజాన్ని ఉద్ధరించేవాడిగా మారతాడు. నా కుటుంబం బాగుందనుకోండి, నా కుటుంబం వల్ల సమాజానికి ఏ నష్టం ఉండదుగా. నీ కుటుంబం బాగుందనుకో, మన కుటుంబాలు బాగున్నాయి అనుకో, సమాజానికి మన వల్ల ఏ నష్టం ఉండదు కదా. సమాజం పాడవటానికి మనం కారకులం కావు కదా. నా మాట మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థ మెయిన్ పునాది. సమాజం గురించి మనం ప్రార్థన చేయాలి. అంతకంటే ముందు మనకి సరిగ్గా ఉన్నామా లేదా అనే పరిశీలన చాలా అవసరం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభు అవకాశం ఇస్తే వచ్చే వారం దీన్ని కొంచెం లోతునకు తీసుకెళ్దాం. ప్రభు అట్టి కృప దయచేయునుగాక.